హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ కందిపొడి అయితే చూపించబోతున్నానండి. ఈ కందిపొడి మనం రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా కూడా చాలా బావుంటుందండి. దోసలోకైనా, మనం ఇడ్లీలో తిన్నా కూడా చాలా బావుంటుంది. దోస వేసినప్పుడు దోస పైన వేసి కందిపొడి చల్లిచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ కందిపొడిని నేను నా స్టైల్‌లో అయితే చేసి చూపించబోతున్నానండి. మనం హోటల్‌లో వెజ్ ఫుడ్ తింటున్నప్పుడు మనకి కందిపొడి, కరివేపాకు పొడి ఇలా చాలా రకాల పొడులైతే ఉంటాయన్నమాట. నెయ్యి కానీ, అందులో నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా బావుంటుందనమాట. అదే కందిపొడిని మనం ఇంట్లో కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు దలసరిగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్‌తో నేను కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర గ్లాస్ కొలత ఉంటే గ్లాస్ కొలతతో అయినా తీసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. అందుకని చెప్పి మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కందిపొడి చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ కందిపప్పుని ఫ్రై చేసుకునేటప్పుడే మనం ఇందులో ఒక 10 మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు, మిరియాలు కూడా చక్కగా గోల్డ్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాతే పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు త్వరగానే వేగిపోతుందనమాట. కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే మనం ఈ పప్పుల్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్‌ని వేసుకోవటం వల్ల మనకి ఎండు మిరపకాయలని ఫ్రై చేసుకునేటప్పుడు మనకి ఆ ఘాటు అనేది పైకి రాకుండా ఉంటుందండి. నేను తీసుకునే ఒక కప్ కందిపప్పుకి ఒక 10 ఎండుమిరపకాయల వరకు వేసుకున్నాను. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి. మనకి ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్‌లో వేసుకుంటే కనుక హీట్ ఎక్కువైపోతుందండి. చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ కందిపప్పుని, అవి కూడా బాగా చల్లారినాయి అనమాట. ఈ చల్లారిన ఈ కందిపప్పును కూడా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఉప్పును కూడా యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుని సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ఫైన్‌గా పౌడర్‌లాగా మెత్తగా అయిపోవాలనమాట. బరక లేకుండా ఉండాలండి. మనం రైస్‌లోకి తింటాం కాబట్టి మెత్తగా ఉంటేనే కందిపొడి టేస్ట్ బావుంటుందనమాట. మనం హోటల్స్‌లో తింటున్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేసారో లేదో చాలా స్మూత్‌గా ఉంటుందనమాట కందిపొడైతే. కందిపొడైతే చాలా మెత్తగా నలిగిపోయిందండి. మీకు ఇందులోకి వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చండి. వెల్లుల్లిపాయలు వేస్తే కనుక వెల్లుల్లి స్మెల్ వల్ల కందిపొడి స్మెల్‌ని డామినేట్ చేస్తుందండి. మనకి కందిపొడి ఎగ్జాక్ట్‌గా టేస్ట్ రావాలి, ఆ స్మెల్ రావాలి అంటే కనుక వెల్లుల్లి వేసుకోకుండా ఉంటేనే మంచిదనమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్‌లోకి అయితే సర్వ్ చేసేసుకున్నామండి కందిపొడిని. చూసారు కదండీ! కందిపొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను రైస్‌లో వేసుకొని తిని చూపిస్తానండి. కొంచెం రైస్‌లో 2 స్పూన్ల వరకు కందిపొడి వేసుకొని, మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి. నువ్వుల నూనె ఇష్టమైతే నువ్వుల నూనె వేసుకోండి. ఏదైతే మీ చాయిస్ అనమాట. నేనైతే నువ్వుల నూనె వేసుకొని అయితే తింటున్నాను. కందిపొడిలో నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీ టేస్ట్‌ని బట్టి మీరు నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె, నెయ్యి అయితే నెయ్యి వేసుకొని తినేసేయండి అనమాట. కందిపొడి డైలీ తిన్నా కూడా చాలా మంచిదేనండి. ఇందులో కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగానే ఉంటాయి. పిల్లలకి కూడా పెట్టొచ్చనమాట. ఎక్కువగా తిన్నా కూడా ఏమీ ప్రాబ్లమ్ ఉండదండి. అసలు వేడి చేయదనమాట ఈ కందిపొడైతే. ఈ కందిపొడి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.